అందరికీ నమస్తే. ఏదైతే పశ్చిమాసియా యుద్ధ వాతావరణ నేపథ్యంలో దాదాపు అనేక మంది కొంత ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారో, ఒకవైపు ఎల్పీజీ కావచ్చు, సిఎన్జీ కావచ్చు ఇప్పటికీ ఆగిపోయినాయి అని చెప్పేసి కూడా, అట్లనే పెట్రోల్ కూడా బంద్ అవుతుందేమో అని చెప్పేసి కూడా కొంత భయాందోళనకు అయితే గురవుతున్నారు. ఇప్పటికే బంకు యాజమాన్యం కూడా స్పందిస్తూ ఎలాంటి కొరత లేదని చెప్పేసి చెప్తున్నారు. కొంతమంది అయితే బంకులు క్లోజ్ చేసినప్పుడు కూడా ఏదైతే బండ్లు కావచ్చు, అట్లనే కార్లు కావచ్చు, అక్కడ ముందంతా జామ్ చేయడం అయితే కొంత రోడ్లు అయితే బ్లాక్ చేసినటువంటి పరిస్థితులు కూడా కావచ్చు. దీనికి సంబంధించినటువంటి మరిన్ని విషయాలు ఇక్కడ స్థానిక సిఐ గారు ఉన్నారు, ఒకసారి సార్తో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏదైతే బంకులు క్లోజ్ అవుతున్న, ఏదైతే పెట్రోల్ రాదు, పెట్రోల్ ఉండదు అని చెప్పేసి కొంత భయాందోళనకు అయితే ప్రజలు గురవుతున్నారు. దాంతో బంకులు క్లోజ్ చేసినప్పుడు కూడా కొంత రోడ్లు బ్లాక్ చేయడం ఇలాంటివి ఉంటాయండి. వాటిని ఎట్లా కంట్రోల్ చేస్తున్నారు సార్? ప్రజలు పెట్రోలు డీజిల్ లేదని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పెట్రోల్ డీజిల్ సఫిషియెంట్ ఉన్నది. కానీ ప్రజల్లో అపోహ వల్ల పెట్రోల్ బంకుల దగ్గరికి ఎక్కువ మొత్తంలో రావడం వల్ల రోడ్లు కూడా కొంచెము ట్రాఫిక్ వల్ల జామ్ అవుతున్నాయి. పెట్రోల్ డీజిల్ అనేది అసలు కొరత లేనే లేదు. దీన్ని గమనించి ప్రజలు రోడ్లపైకి, పెట్రోల్ బంకుల దగ్గరికి అధిక మొత్తంలో వచ్చి ట్రాఫిక్ను జామ్ చేయకుండా చూడగలరని కోరుచున్నాం. ఒకవేళ ప్రజలు ఇనకపోయి భారీ ఎత్తున ఏదైతే బంకుల చుట్టూ అయితే వస్తున్నారు, దాదాపు ఇతరులకు కూడా ఇబ్బంది పడుతున్నా అని చెప్పేసి కూడా కొంతమంది అయితే చెప్తున్నారు. ఎందుకంటే కొంతమంది పెట్రోల్ కొట్టించుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది ప్రయాణం చేసే వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఏదైతే పెట్రోల్కి వచ్చిన వాళ్ళు రోడ్ అంతా బ్లాక్ చేస్తున్నారు. ఒకవేళ వాళ్ళు ఇనకపోతే ఎలాంటి చర్యలు తీసుకుంటారు సార్? ఈ పెట్రోల్ డీజిల్ కొరకు పెట్రోల్ బంకులకు వచ్చే వాళ్లకు మేము ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ సమన్వయంతో పెట్రోల్ బంకుల దగ్గర సింగిల్ లైన్ ఫామ్ చేసి పెట్రోల్ డీజిల్ పోయించుకునే వాళ్ళు సింగిల్ లైన్లో వెహికల్ ఫామ్ చేస్తున్నాము. రోడ్ల మీద వెళ్ళే మిగిలిన పబ్లిక్ అంతరాయం కలగకుండా మేము వాళ్లకు ఫ్రీగా వెళ్ళేటట్లు ప్రయత్నిస్తున్నాం. ఏదైతే రాష్ట్రంలో అనేక మంది అయితే భయాందోళనకు అయితే గురవుతున్నారు. ఇప్పటికే అనేక బంకులు క్లోజ్ చేస్తున్నారు. ఎందుకనంటే దాదాపు ఇక్కడ పెరుగుతున్నటువంటి ట్రాఫిక్ సమస్య వల్లనే క్లోజ్ చేస్తున్నామని ఒకవైపు యాజమాన్యం చెప్తున్నది. పెట్రోల్ లేకనే బంద్ చేస్తున్నారని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అట్లాంటి వారికి చివరిగా ఏం చెప్తారు సార్? పెట్రోల్ డీజిల్ కొరత అనేది పబ్లిక్లో ఈ మొన్న నుంచి వచ్చిన అపోహ మాత్రమే తప్ప పెట్రోల్ డీజిల్ కొరత అనేది లేదు. గవర్నమెంట్, మన స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ పెట్రోల్ డీజిల్ కొరత కాకుండా తగు చర్యలు తీసుకుంటున్నారు. దానికి అనుకూలంగా పెట్రోల్ బంకుల దగ్గర కూడా మేము ట్రాఫిక్ రద్దీ కాకుండా పెట్రోల్ పోయించుకునే వాళ్ళకు కూడా మనం సింగిల్ లైన్లో పెట్టి వాళ్ళకు ప్రాబ్లం కాకుండా, మిగతా రోడ్ల మీద వెళ్ళే పబ్లిక్ కూడా వాళ్ళకు ప్రాబ్లం కాకుండా మేము ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ అయ్యేటట్టు మేము ప్రయత్నిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. చూశారు కదా, ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి సిఐ స్వామి సార్ మాట్లాడుతూ పెట్రోలు డీజిల్ ఉంది, కానీ ప్రజలు దానికి సహకరించాలి. ఖచ్చితంగా పెట్రోల్ లేదనేది ఒక అపోహ మాత్రమే. దీన్ని ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. ట్రాఫిక్ ఇలాంటి సమస్యలు తీసుకురావద్దని చెప్పేసి కూడా సిఐ అయితే తెలపడం జరుగుతుంది. అట్లనే కొంతమంది ఏదైతే రోడ్ల మీద పెట్రోల్ బంకులు క్లోజ్ చేసిందని చెప్పేసి కూడా అక్కడ వెయిట్ చేస్తున్నటువంటి తరుణంలో ఇతరులకు ఇబ్బంది కలుగుతున్నది. ఖచ్చితంగా సహకరించాలి. పెట్రోల్ బంకులలో పూర్తి పెట్రోల్ ఉన్నది, డీజిల్ ఉన్నది. ఇది ప్రజలు మాత్రమే కావాల్సుకొని కొంత భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటివరకైనా ప్రజలు తెలుసుకొని కొంత ఏదైతే వాళ్ళకు సంబంధించినటువంటి యూట్యూబ్లో కావచ్చు, సోషల్ మీడియాలో చూసినటువంటి వీడియోల వల్ల కొంత భయాందోళనకు గురవుతున్నారు. కానీ పెట్రోల్ పుష్కలంగా ఉందని చెప్పేసి కూడా సిఐ గారు కావచ్చు, అట్లనే బంకు యాజమాన్యం అయితే తెలపడం జరుగుతుంది. ప్రజలు కూడా సహకరించాలని చెప్పేసి కూడా స్థానిక సిఐ అయితే తెలపడం జరిగింది. చూస్తూనే ఉండండి 4 Sides TV. కెమెరామ్యాన్ దుర్గాప్రసాద్తో లెనిన్, హైదరాబాద్.